ఇష్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు మేము రన్నింగ్లో ఉండగా గమనించింది ఏంటంటే, ఓకే చూడండి, అది చూసారా, ఆ మోటార్లో ఉన్నటువంటి వైండింగ్ మొత్తం కూడా కాలిపోయింది. పార్ట్ చేంజ్ చేయటం వల్ల మన ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఇక్కడ చూడండి, కొత్తగా హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా కార్ 2018లో తీసుకున్నా, అంటే దాదాపుగా ఇప్పటి వరకు అయితే 6 ఇయర్స్ అయితే అవుతుంది. 6 ఇయర్స్ అయింది కాబట్టి ఈ మధ్యనే చిన్న ఇష్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు మేము రన్నింగ్లో ఉండగా గమనించింది ఏంటంటే, ఏసీ కూలింగ్ రిలేటెడ్ చిన్న ఇష్యూ అయితే గమనించడం జరిగింది. ఏం జరుగుతుందంటే, అప్పుడప్పుడు ఏసీ కూలింగ్ అనేది అవుతుంది. కొద్దిసేపటి తర్వాత ఇలా ఐడియల్గా ఉన్నప్పుడు ఎక్కడైనా ఆగినట్లయితే వెంటనే ఆ కూలింగ్ అనేది ఆగిపోతుంది, కంప్రెసర్ కూడా ఆగిపోతుంది. మరి ఆ సమస్య ఏంటి, దాని పరిష్కారం ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కార్ స్టార్ట్ చేసి ఏసీ కంప్రెసర్ కూడా ఆన్ చేసి చూపిస్తా. ఏసీ కంప్రెసర్ ఏమవుతుందంటే, ఒకసారి స్టార్ట్ అయ్యి తిరిగి సడన్గా ఆగిపోతుంది. చూడండి, మీకు చూపిస్తా. ఓకే, కార్ స్టార్ట్ చేయి. ఏసీ ఆన్ చేయి. ఓకే, తిరుగుతుంది ఇప్పుడు. ఓకే చూడండి, అది చూసారా, అలా సడన్గా ఆగిపోతుంది. రన్నింగ్లో మాత్రం బాగానే కూల్ అవుతుంది, రన్నింగ్లో బాగానే తిరుగుతుంది. కానీ ఇలా ఐడియల్గా ఉన్నప్పుడు మాత్రం ఎందుకనో ఏసీ కంప్రెసర్ అనేది ఆగిపోతుంది. ఫ్రెండ్స్, ప్రాథమికంగా మేము కనిపెట్టింది ఏంటంటే, మనకి ఇక్కడ రేడియేటర్ ఫ్యాన్ కూడా తిరగట్లేదు. దానివల్ల ఏంటంటే ఇంజన్ హీట్ అవటం వల్ల ఆటోమేటిక్గా మనకు కంప్రెసర్ అనేది షట్ ఆఫ్ అవుతూ ఉంటుంది. జనరల్గా మనకు ఇలా రేడియేటర్ ఫ్యాన్ తిరగపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, ఎలక్ట్రికల్ సమస్య అయి ఉండొచ్చు, లేదా మనకు రేడియేటర్ మోటార్ కూడా పోయి ఉండొచ్చు. ఒకవేళ రేడియేటర్ మోటార్ కనుక పోయింది అంటే మనకు 4,000 నుంచి 5,000 వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంది. మనకు ఎలక్ట్రికల్ సమస్య అయితే తక్కువలోనే అయిపోయే అవకాశం ఉంది. మనకి జనరల్గా ఏమవుతుందంటే, రేడియేటర్ ఫ్యాన్ ఎప్పుడు తిరుగుతుందంటే, మనకు ఎప్పుడైతే హీటింగ్ సెన్సార్ అనేది హీట్ అయినట్లుగా మనకు రేడియేటర్కి సంకేతం ఇస్తుందో ఇమ్మీడియట్గా ఫ్యాన్ అనేది ఆన్ అవుతుంది. ఆ ఫ్యాన్ ఆన్ అవటం వల్ల ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది కూల్ అవుతుంది. అలా ఇంజిన్ కూల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కంప్రెసర్ కూడా మనకు ఏమాత్రం షట్ ఆఫ్ అవ్వకుండా తిరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ రేడియేటర్ ఫ్యానే తిరగట్లేదు కాబట్టి మనకు అస్తమానం ఇక్కడ కంప్రెసర్ అనేది షట్ ఆఫ్ అవుతుంది. సో మనం ఎలక్ట్రికల్ సమస్య కాబట్టి ముందు ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పార్ట్ చేంజ్ చేయటం వల్ల మన ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఇక్కడ చూడండి, కొత్తగా ఈ పార్ట్ అయితే కంప్లీట్గా మనకు రేడియేటర్ ఫ్యాన్ అయితే చేంజ్ చేశారు. ఈ పార్ట్ మొత్తం చేంజ్ చేశారు. ఒకసారి కార్ స్టార్ట్ చేసి కంప్రెసర్ కూడా ఏసీ కూడా ఆన్ చేసి చూపిస్తా. ఒకసారి ఇంజిన్ ఆన్ చేయి. చూడండి, ఇంజిన్ ఆన్ అయింది. ఓకే, ఏసీ ఆన్. చూడండి, ఏసీ ఆన్ చేశారు. కంప్రెసర్ కూడా తిరుగుతుంది. చూడండి, మేము గమనించాం, చాలాసేపు కూడా చెక్ చేసాం కంటిన్యూస్గా, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్ కూడా తిరుగుతూ ఉంది, చూసారా, ఫ్యాన్ కూడా తిరుగుతుంది. సో మన ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు అనుకోకుండా కారుకి అయితే ఎక్స్ట్రా ఖర్చు అయితే పెట్టడం జరిగింది. మార్నింగ్ మేము వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఏసీ కంప్రెసర్ పనిచేయట్లేదని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే ఏసీ కూల్ అవ్వట్లేదు. ఏంటని చెక్ చేస్తే ఏసీ కంప్రెసర్ తిరగట్లేదు. అదెందుకు తిరగట్లేదని చెక్ చేస్తే మనకు రేడియేటర్ ఫ్యాన్ కూడా తిరగట్లేదని చెప్పేసి నిర్ధారించుకున్నాం. అది ఎలక్ట్రికల్ సమస్య అయి ఉంటుందా లేదా అని చెప్పేసి ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్తే అతను డిసైడ్ చేసి చెప్పాడు, ఇది ఎలక్ట్రికల్ ఇష్యూ కాదు, ఫ్యాన్ స్ట్రక్ అయిపోయింది అని చెప్పేసి చెప్పడంతో మేము నేరుగా షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళాం. షోరూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ విపరీతమైన వర్షం ఉండటం వల్ల అక్కడ వీడియో షూటింగ్ కుదరలేదు. అందులోనూ ఇవాళ అక్టోబర్ 2 అవటం వల్ల, హాలిడే అవటం వల్ల స్టాఫ్ కూడా చాలా తక్కువగా ఉన్నారు, మా మెకానిక్స్ కూడా తక్కువగా ఉన్నారు, టైం పట్టుద్ది అన్నారు. కానీ మాకైతే త్వరగానే ఇచ్చారు. అక్కడ కూడా ఫైనల్గా వాళ్ళు చెక్ చేసి లోపల ఫ్యాన్ లోపల బేరింగ్స్ స్ట్రక్ అవటం వల్ల ఆ మోటార్లో ఉన్నటువంటి వైండింగ్ మొత్తం కూడా కాలిపోయింది. సో ఆ పార్ట్ మొత్తం రీప్లేస్ చేయడం జరిగింది. ఇక ప్రైస్ గురించి మాట్లాడితే ఆ పార్ట్ వరకు 4,200 రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది. లేబర్ ఛార్జ్ 600.
టోటల్గా 4800 ఇవాళ అనుకోకుండా మన కారుకి అయితే ఖర్చు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా తరచూ కారు మెయింటైన్ చేసేటువంటి వారందరికీ కూడా ఏదో ఒక సందర్భంలో యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. ఈ వీడియోలో నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే, నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.